దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనము కాపాడబడుచు ఉన్నాము. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 45వ కీర్తన 2వ వచనం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదిస్తారంటండి. ఆశీర్వదించే దేవుడు. మేలులన్నీ చేయవారు ఆయనే, బాధలన్నీ తీర్చేవారు ఆయనే. నిత్యము మరి ఒక దినము ఆయన మనల్ని ప్రేమించి ఒక దినం విడిచే దేవుడు కాదు. మన అంతం వరకు మనల్ని కాపాడి ఆశీర్వదించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, హెచ్చించే దేవుడు. నీ పాపపు జీవితం నుంచి విడుదల పొందు బిడ్డ. అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు. నీవు లోక సంబంధమైనటువంటి చీకటి కార్యాల నుంచి బయటికి రా. నీకున్నటువంటి ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభు వారు తీర్చడానికి ఇష్టపడుతున్నారు. మరి ఆయన అంటున్నారు, నిత్యము నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదాలు అందరూ కూడా చాలా ఆసక్తితో కోరుకుంటూ ఉంటారు. ఆశీర్వాదం అంటే ఎవరు వద్దని చెప్పరు కదండి. కాబట్టి ఆశీర్వదింపబడాలంటే నీవు దేవునికి లోబడాలి. దేవుని ఎదుట భయభక్తులు కలిగి నడుచుకోవాలి. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకోవాలి. యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రియబిడ్డ, జీవము గల దేవుడు ఎంత శక్తివంతుడో. ఆయన తన పిల్లలను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. మన జీవితాల్లో ఆయన కృప లేకపోతే మనం ఎందుకు పనికిరాం. ఏ సమయానికి మనకి ఏది అవసరమో మన అవసరతలు తీర్చే దేవుడు పరిశుద్ధుడు, బలవంతుడు. కాబట్టి ప్రియబిడ్డ, నీ జీవితంలో వ్యాధి, బాధలు, కష్టాలు, రుణాలు, ఇబ్బందుల చేత నలిగిపోతున్నావేమో. అయితే దేవుడు అంటున్నారు, ఇదిగో నేను నిన్ను నిత్యం ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదానికి అర్హత నీవు కలిగి ఉన్నావా? ఆశీర్వాదింపబడాలి నీవు అంటే, నీవు అటువంటి అర్హత నీవు కలిగి ఉండాలంటే దేవుని ఎదుట పరిశుద్ధతగా ఉండాలి, నిర్దోషత్వంగా ఉండాలి, దేవునికి లోబడాలి. కృప వెంబడి కృపనిచ్చే దేవునికి నీవు ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి ఉండాలి. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. నీపై ఆధారపడిన వారు నువ్వెప్పుడు విడవలేదు. సర్వశక్తి కలిగిన దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. నీవు నిత్యము నీ ప్రజలను ఆశీర్వదించే దేవుడవు. ఆశీర్వాదాలు ఇప్పుడే నీ పిల్లలపైకి ఇప్పుడే దిగి వచ్చునుగాక. మేళలతో నింపబడుదురుగాక. అద్భుత నీడ ప్రతి ఒక్కరి కన్నీళ్లు తొడవబడునుగాక. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. సమస్త దేశాలకు శాంతినివ్వండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ఎవరి బిడ్డలను కాపాడండి. ఎవరి హృదయాలు ఏ వాంఛలోనే తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి ఒక్కరికి నీ నామంలో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తిగా లేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.